ఈ ఫైల్లో ఉన్న రైతుల పేర్లు, అడ్రస్లు, పాస్బుక్లు అన్నీ బోగస్. బోగస్ రైతుల్ని క్రియేట్ చేసి బ్యాంకును మోసం చేసి మొత్తం 30 లక్షలు నొక్కేశారు. మీడియాకి తెలిసిపోతుంది, మీ వాడి ఉద్యోగం పోతుంది, దాంతోపాటు మీ పరువు ప్రతిష్టలు పోతాయి. మీరు విలువలకు కట్టుబడి ఉండే మనిషి కావచ్చు, లేక మీ మంచితనమో నిజంగా ఆ దేవుడు మీకు ఫేవర్ చేసినట్టున్నాడు. అందుకే మేమింకా అంత దూరం వెళ్ళలేదు. సార్, మీరు అలా మాట్లాడకండి. అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నన్నేం చేయమంటారో చెప్పండి, నేను చేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. 48 గంటల్లో మిస్ అయిన 30 లక్షల రూపాయలు నాకు రికవరీ చేయండి. హలో హలో లక్ష్మీనారాయణ గారు, వింటున్నారా? సార్, అంత డబ్బు? అవును, 30 లక్షలు 48 గంటల్లో రికవరీ చేస్తే పోలీసులు, అరెస్టు, మీడియా వరకు వెళ్లకుండా నేను ఆపుతాను. సార్, ఆ డబ్బు రికవరీ అయితేనే మీ తమ్ముడిని నేను కాపాడతాను. పరిస్థితులు నా కంట్రోల్లో ఉంటాయి. ఒకవేళ అలా జరగకపోతే సిబిసిఐడి గాని పోలీసులు గాని ఎంటర్ అవుతారు. ఇది కూడా మీ మంచితనానికి నేనిచ్చే చివరి అవకాశం మాత్రమే. అలాగే సార్, అలాగే. మావయ్య, రాధాకృష్ణ గారు ఏమంటున్నారు? టెన్షన్ ఏం లేదమ్మా, వీరభద్రానికి ఏం కాదన్నాడమ్మా. బావగారు, మీరు ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడండి. నేను ఇప్పుడే వెళ్ళి వీరభద్రతో మాట్లాడొస్తాను, మీరేం కంగారు పడకండి. పర్వాలేదని మావయ్య అంటున్నారు కానీ అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పట్లేదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందని మీ అంతటా మీరే రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మీకు సహకరించిన సర్వేయర్ పై కూడా చర్యలు తీసుకుంటాం. ఆ 30 లక్షల గురించి మీరింకా మాకు చెప్పడం లేదు. మీరు మాకు సహకరించి అప్రూవర్గా మారితే మీకేదైనా హెల్ప్ చేయగలుగుతాం. ఆ 30 లక్షలు దొరికే వరకు మీరు ఇక్కడే మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు. మీరు కంటిన్యూ చేయండి. ఎస్ సార్. చెప్పండి. నా పేరు చెప్పాడా చక్రవర్తి గారు? అదే అర్థం కావడం లేదు. తన ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నాడు, బట్ 30 లక్షల విషయం గాని మీ పేరు గాని చెప్పడం లేదు. అన్నయ్య చెప్తే చూసుకుంటాడు, వీళ్ళకెందుకులే అనుకున్నాడేమో. అది కాదులేండి, వాళ్ళ రక్తంలో నిజాయితీ అనేది ఒకటి ఏడ్చి వచ్చింది కదా. 3 లక్షలు తీసుకున్న విశ్వాసం కదా, అందుకే చెప్పలేదేమో.
లక్ష్మీనారాయణను పద్మవ్యూహంలో నిలబెట్టాను. ఇక మీరు చూసుకోండి. 48 గంటల్లో లక్ష్మీనారాయణ రోడ్డు మీద అడుక్కు తినాలి. నాగరాజు గారు, మరి నా సంగతి? పగ నాది. కొట్టేసిన వాటిల్లో 5 లక్షలు మీవి. అంటే లక్ష్మీనారాయణ పరువు విలువ 5 లక్షలు. 5 లక్షలేంటి, కోటైనా ఖర్చు పెడతాను. అరేరే, 5 కమిటాయనే. నమస్కారం సార్. నమస్తే సార్, నా తమ్ముడు. తప్పలేదు, మా డ్యూటీ మేము చేస్తున్నాం, తప్పుగా అనుకోవద్దు. తప్పులు అనుకోకుండా జరుగుతాయి. వాటిని సర్దిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. మీ తమ్ముడు తప్పు చేశాడు, దాన్ని మా దగ్గర ఒప్పుకున్నాడు. అతన్ని మందలించి ఆ తప్పును సరిదిద్దండి. ఆ డబ్బు ఎక్కడుందో ఏమైందో మీకైనా చెప్తాడేమో. ఒకసారి అడిగి చూడండి. వెళ్ళండి. ఆఫీసర్స్, ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇటు చూడు. అన్నయ్య, నేను తప్పు చేశానన్నయ్య, చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య. నేను క్షమించమని అడగడానికి కూడా నాకు మొహం చల్లట్లేదు అన్నయ్య, చల్లట్లేదు. నువ్వు తప్పు చేయవురా, నాకు తెలుసు. నా తమ్ముడు లక్ష్మణుడురా, లక్ష్మణుడు. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించ. లేరా, లే. ఈ అన్నయ్య ఉన్నాడ్రా, ఏడవకు. అసలు ఏం జరిగిందో చెప్పరా. అన్నయ్య, చెప్తానన్నయ్య, చెప్తాను. ఆ 30 లక్షల డబ్బు కాజేసింది ఆ నాగరాజు గడన్నయ్య, ఆ నాగరాజు. అవునన్నయ్య, ఒకరోజు ఆ నాగరాజు గారు నా దగ్గరకు వచ్చి, అలా ఆ రోజు నాగరాజు ప్లాన్కి ఒప్పుకున్నానన్నయ్య. నేను 4 డబ్బులు వస్తాయని ఆశపడ్డారు, అంతేకాని దానివల్ల ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదన్నయ్య.
అనుకోలేదు. నా వర్గానికి చెందిన కొందరికే లోన్ శాంక్షన్ అయింది. అది నా వాళ్ళందరికీ సమానంగా పంచి అందరికీ న్యాయం చేయాలన్న నాగరాజు మాటలకి సరే అన్నాను. దానికి నీ హెల్ప్ కావాలని సర్వేయర్ నా చేత చెక్కులు క్యాష్ చేయించి నాకు సంబంధం లేకపోయినా బలవంతంగా నా చేతికిచ్చి నాగరాజుకి ఇవ్వమని ఇంటికి పంపించాడు. నా అమాయకత్వం లేక డబ్బు ఆశ నేను అతని ఇంటికెళ్ళి 30 లక్షలు ఇచ్చానన్నయ్య. అందులోంచి 3 లక్షలు నాకు కమిషన్ గా ఇచ్చాడన్నయ్య. రేపు నీ కొడుకు వాసు పై చదువులకు ఉపయోగపడుతుంది. జీతం డబ్బులతో అంత పెద్ద మొత్తం పొదుపు చేయడం మనలాంటి మధ్యతరగతి బతుకుల్లో అవుతుందా అని ఆ సర్వేయర్ అన్న మాటలకి ఒక భర్తగా ఒక తండ్రిగా ఆశపడ్డానన్నయ్య. కానీ ఆ క్షణంలో నేను తప్పు చేస్తున్నానని దానివల్ల నీకు తలవంపులు తెస్తున్నానన్న విషయం నేను మర్చిపోయానన్నయ్య. మర్చిపోయానన్నయ్య. క్షమించన్నయ్య. నన్ను క్షమించు. తప్పు ఎక్కడ జరిగిందో ఎందుకు జరిగిందో నాకు అర్థమైంది వీరభద్రం. నా మీద ప్రతిసారి ఓడిపోతున్నానన్న అసూయ కక్షతోనే ఆ నాగరాజు ఇదంతా చేశాడు. దానికి నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలనుకున్నాడు. అన్నయ్య నాకు భయం వేసి ఈ విషయం ఆఫీసర్స్ తో కూడా చెప్పలేదన్నయ్య. అన్నయ్య నువ్వే ఏదో ఒకటి చేయాలన్నయ్య. వాడు దొరికిపోయేదానికైతే నీ చేత ఎందుకు చేయిస్తాడ్రా? ప్లాన్ గా చేశాడు. నువ్వు ఆఫీసర్స్ కి చెప్పినా లాభం లేదు. కానీ ఏదైనా ఒక సాక్ష్యం ఉంటే వాడిని పట్టుకోవచ్చురా. అవును, ఆ 30 లక్షల డబ్బు వాడికి ఎప్పుడిచ్చావు? అల్వేడి పెళ్లికి 2 రోజులు ముందే ఇచ్చానన్నయ్య. ఆ రోజు నాకు 3 లక్షలు ఇచ్చాడు. అవును, ఆ రోజు నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? బాబ్జీ. అన్నయ్య ఆ రోజు మీ స్నేహితుడు వెంకట్రామ్ కూడా నాగరాజుతో మాట్లాడడానికి అదే టైంకి వచ్చాడన్నయ్య. నాకు అన్యాయం చేస్తే సహిస్తాను. అన్నం పెట్టే రైతుకి అన్యాయం చేస్తే వాడిని వదిలిపెట్టాను. బ్యాంక్ మేనేజర్ రైతుల పాలిటి బకాసురులు మేనేజర్ బయటికి రావాలి. అగండి. మనం ఇంత గొంతుంచుకొని అరుస్తున్నా మేనేజర్ రావడం లేదు. అన్నదాత అంటే అంత చులకనా? రైతు దేశానికి వెన్నెముక్క లాంటోడని ఈ మేనేజర్స్ మర్చిపోయారు. మన రైతు దెబ్బేంటో రుచి చూపించండి.
ఆపండి ఆపండి ఏంటి గొడవ? గొడవ కాదు మేనేజర్, రైతుల కడుపు కోత. కొంతమంది పెద్దలు బ్యాంకులో 30 లక్షలు మింగేస్తే నిమ్మకి నీరెత్తినట్టున్నారే. ప్రశ్న పిలిచి మ్యాటర్ ఇవ్వరే, పోలీసులకు రిపోర్ట్ చేయరే. మన సొసైటీకి ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, అది వాళ్ళు చూసుకుంటున్నారు. దయచేసి గొడవలు చేయొద్దు, వెళ్ళిపోండి. విజిలెన్స్ లేదు, గాడిది గుడ్డు లేదు, అంతా బోకస్. జరిగిందేంటో మాకు తెలియదు అనుకుంటున్నారా? ఆ వీరభద్రం సర్వయ్యను అడ్డు పెట్టుకొని ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ 30 లక్షలు నొక్కేశాడు. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం. నాగరాజు 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 నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదండి? నేను ఈ బ్యాంకు కమిటీ మెంబర్నే, మాట్లాడే హక్కు నాకుంది. నాగరాజు, ఎవరు మోసం చేశారో, ఎందుకు చేశారో నేను చెప్తాను. భలే ఉంది, కంచె చేను మేసినట్టుగా. నువ్వు నిజం చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవ్వరు రెడీగా లేరు. మా పేర్లపై లోన్లు శాంక్షన్ చేయించుకొని నువ్వు నీ తమ్ముడు లక్షలు డ్రా చేసుకొని జల్సా చేసుకోవడానికి ఈ బ్యాంక్ ఏమన్నా నీ ఇంటి బీరువా అనుకున్నావా? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? నాగరాజు, ముందు మేము చెప్పేది వినండి. మోసపోయింది మేము, మీరు కాదు. లక్షలు పెళ్లిళ్ళకి పేరెంటాలకి మంచి నీళ్ళ ఖర్చు పెట్టింది ఎవడబ్బా సొమ్మండి? బిల్లాగిపోతే అదురు బదురు లేకుండా నిలబడితే ఏమో అనుకున్నాను. ఎప్పుడు అర్థమవుతుంది లక్ష్మీనారాయణ గారు? నాగరాజు, ఇవి నా మాటలు కాదండి, రైతులందరూ కడుపు మంటతో అంటున్న మాటలు. రైతుల మాటలని నీ కడుపులను కుళ్ళంతా బయట పెడుతున్నావని నాకు అర్థమవుతోంది నాగరాజు. సరే, నా కుళ్ళు గురించి ఎందుకు? ముందు నువ్వు నీ తమ్ముడు కలిసి చేసిన 30 లక్షల కుళ్ళును ఎలా కడుకుంటారు అది చెప్పు. నా తమ్ముడు జరిగిందంతా చెప్పాడు, నిజం చెప్తున్నాను. ఆ 30 లక్షలు బ్యాంక్ నుంచి కొట్టేసింది ఈ నాగరాజే. అవును, నా మీద కసి తీర్చుకోవడం కోసం నా తమ్ముడికి డబ్బు ఆశ చూపి సర్వేయర్తో కలిసి ఇదంతా చేసింది ఈ నాగరాజే. నన్ను ఇరికించడం కోసం నా తమ్ముడి చేత చెక్కులు ఇష్యూ చేయించి ఆ 30 లక్షలు ఎదురే తీసుకున్నాడు. లక్ష్మీనారాయణ, చేసిందంతా చేసి నిందలు నా పైన మోపుతున్నావా? కోట్లున్న నాకు 30 లక్షలు ఒక లెక్క? నీ తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల ముందు నా పరువు తీస్తావా? నన్ను మోసగాన్ని చేస్తావా? అవును, నువ్వే తీసుకున్నావు. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్తాను, నువ్వే తీసుకున్నావు. లక్ష్మీనారాయణ, నిన్ను లక్ష్మీనారాయణ, తప్పు జరిగిందని నిలదీసినందుకు ఇలా చొక్కా చింపి అవమానిస్తావా? నాటకాలు ఆడుతున్నావా నాగరాజు? నీ ఎత్తులు నా దగ్గర కాదు. ఎత్తులు జిత్తులు నీవి లక్ష్మీనారాయణ. వచ్చే ఎలక్షన్ లో నేను నీకు పోటీ రాకూడదని నాపై కక్షతో ఆ 30 లక్షల పాపాన్ని నా మీద తోస్తున్నావు. రైతుల ముందు నన్ను ఇంత అవమానిస్తావా? సరే, మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. 30 లక్షల రూపాయలు నాకు ఇచ్చినట్టుగా నువ్వు ఆధారాలు చూపించు. ఆ 30 లక్షలతో పాటు ఇంకో 30 లక్షలు బ్యాంకు జమ కట్టి జీవితంలో మళ్ళీ బ్యాంక్ ప్రెసిడెంట్ గా పోటీ చేయను. అసలు బ్యాంకులోకి అడుగు పెట్టను. అదే నువ్వు తప్పు చేశావని రుజువైతే
బ్యాంకు ప్రెసిడెంట్ గా రాజీనామా చేసి మళ్ళీ బ్యాంకులోకి అడుగు పెట్టొద్దు. ఒక్క ఆధారం చూపించు, నేను రెడీ. చూపిస్తాను. వారం రోజుల క్రితం అంటే 15వ తారీఖు గురువారం నాడు నా తమ్ముడు 30 లక్షలు తీసుకొచ్చి నీకిచ్చాడు. మీ తమ్ముడు నాకు 30 లక్షలు. ఊరుకోండి లక్ష్మీనారాయణ గారు, ఆ రోజు మీ తమ్ముడు మీ కూతురు పెళ్లికి పిలవడానికి వచ్చాడు. లేదు, ఆ రోజు 30 లక్షలు నీకిచ్చాడు. నా తమ్ముడే ఈ విషయం చెప్పాడు. ఇచ్చాడు అంటే సరిపోతుందా? దానికి ఆధారాలు ఉండాలి. ఏంటండి అడగరే? ఆధారం ఉంది. ఆ రోజు నా మిత్రుడు వెంకట్రామ్ నీ దగ్గరకు వచ్చానని చెప్పాడు. అవునా? సరే, వెంకట్రామ్ గారంటే చుట్టుపక్కల ఊర్లలో సత్యహరిశ్చంద్రుడు అని పేరు. పైగా మీరిద్దరు ప్రాణ స్నేహితులని ఊరందరికీ తెలుసు. వెంకట్రామ్ గారు, ఆ రోజు ఏం జరిగిందో మీరే చెప్పండి. వెంకట్రామ్, ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా? లక్ష్మీనారాయణ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నిజమేంటో చెప్పు వెంకట్రామ్. ఆ రోజు మీ వాడు నాగరాజు దగ్గరికి వచ్చాడు. అడిగితే పెళ్లికి పిలవడానికి వచ్చానన్నాడు. అంతేకాదు, నాగరాజు దగ్గర 3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.